హేమా సెక్రటరీ, మన నెగిటివ్ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నాయ్యా. నెగిటివ్ వీడియో అంటే మీరు పాజిటివ్ వీడియో కూడా చేసారేటండి. అమ్మని అమ్మ, తక్కువడమేం కదే బాబు నువ్వు. మరి ఇంకేనండి, మీరు ఏనాడైనా పాజిటివ్ వీడియో చేస్తే కదా ఎంతసేపు ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకున్నాను. ఎలా బాగుందంటారయ్యా, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఒక యాడ్ చూసానయ్యా, ఏదో నియో పోలీస్ అంట, అక్కడ అపార్ట్మెంట్లో 3 crore ఆన్వర్డ్స్ అని రాశాడు. సర్లే నియో పోలీస్ అనేది బాగా డెవలప్డ్ ఏరియా అని తీసుకున్నాం 2 నిమిషాలకి. ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా ఏ ఏరియా అయినా తీసుకో, ఓ 300 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో కనీసం 1,20,00,000 వరకు ఉంటుంది ఒక్కొక్క ఇల్లు. గవర్నమెంట్కి ఒక్కొక్క ఇంటి మీద కనీసం 8 నుంచి 10 లక్షల వరకైనా రిజిస్ట్రేషన్ ఫీ వస్తుంది. అలాంటి చోట రోడ్లు ఎలా ఉంటాయా? స్ట్రీట్ లైట్లు ఉండవు, రోడ్డు మీద డ్రైనేజ్ ఏమో వరదలై పారుతుంటుంది, రోడ్డు నిండా గుంతలు ఉంటాయి. ఇలా ఉంటే పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? నువ్వే ఆలోచించు. మరి జనాలు ఏం చేస్తున్నారండి? సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు మాట్లాడకుండా సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, పాలస్తీనాలో జనాల పరిస్థితి ఏంటి, మైనారిటీల పరిరక్షణ, ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెడితే ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకుంటుందంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని? అంతే అంటావా? అంతే మరి. దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమైంది చెప్పండి. మనం ఇలాగే నెగిటివ్ వీడియోస్ని కంటిన్యూ చేయాలని అర్థమైందయ్యా. చాలా బాగా అర్థమైందండి. అలా కనియండి.